అండి ఏదో ఒక సామెత చెప్పినట్టుగా ఉంటుందండి. ఏదో ఇప్పుడు మా తాత ఉన్నాడు, మా తాతయ్య, నేను ఒక 40-30 ఏళ్ల పిల్లని అనుకుందాం. ఊరికే మా తాతయ్య గురించి మాట్లాడుతూ మా తాతయ్యకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం మేము. కానీ ఏంటంటే చూస్తున్నాము సంబంధాలు అంటాం, ఊరికే చెప్తా అనమాట. ఏం లేదు, ఆయనకేవో ఆస్తిపాస్తులు ఉన్నాయి కాబట్టి ఆ ఆస్తులు మేము తీసుకోవాలి కాబట్టి ఏదో ఒక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మాకు రావు కదా అని ఒక కట్టు కథ అనమాట. తాత మీద ఒక కట్టు కథ అనమాట. ఆయనకి పెళ్లి చేయబోతున్నాం అని ప్రతి వాళ్ళు కూడాను ఏమైంది మీ తాతయ్య పెళ్ళి అంటే జరగని పెళ్లి గురించి ఎవరేం చెప్పగలుగుతారు. అట్లాగే ఆ జగన్మోహన్ రెడ్డి మీద కక్షగట్టి ఉబలాటపడి సోనియా గాంధీ కేసులు పెట్టింది, 16 నెలలు జైల్లో కూర్చోబెట్టింది. ఎందుకంటే అతను చేసిన పెద్ద నేరం ఏంటంటే ఆవిడకి ఎదురు తిరిగాడు. తను ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకుంటానన్నాడు. లేదు నువ్వు అట్లా చేయటానికి వీల్లేదు, నేను చెప్పినట్టు చేయమంటే నువ్వు చెప్పినట్టు నేను చేయను అన్నాడు. అయిపోయింది. కక్ష కట్టింది, 16 నెలలు జైల్లో పెట్టింది. 16 నెలలు కాదు, నువ్వు ఎంతకాలం పెట్టుకున్నా నేను లొంగే ఘటాన్ని కాదన్నాడు. అయిపోయింది. ఎప్పుడు ఏ పార్టీ కేంద్రంలో బలోపేతంగా ఉన్నా ఒకవేళ వాళ్ళని గనక ధిక్కరిస్తే ఇలాగే జరుగుతుంది అనేది మాటికి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడాను జగన్మోహన్ రెడ్డి మీద కేంద్రంలో ఉన్న పార్టీ ఏదైతే ఉన్నదో అది జగన్మోహన్ రెడ్డి ధిక్కరించడం వల్ల జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలి అనుకుని 11 సీట్ల వరకు కుదించారు. వాళ్ళు మంచిగా ఉంటూనే చేస్తారు. ఇదేదో తగాదాలు పెట్టుకుని లేకపోతే ఇంకోటి అని అవి ఏం చెయ్యరనమాట. ఎందుకు అంటే అతను వాళ్ళ కూటమిలో చేరలేదు, అఫీషియల్గా చేరలేదు. అన్ని బిల్స్ పాస్ చేయిస్తున్నాడు కానీ చేరనన్నాడు. ప్రజల మీదే నాకు ఇష్టం ఉన్నది, ప్రజల మీదే నమ్మకం ఉంది, నాకు ఎవరి మీద నమ్మకం లేదు ఈ కూటమిలో అన్నాడు. అదొకటి. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ కేసులు ఏవైతే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, అవి ఇవి కావచ్చు, ఎన్నైతే కేసులు ఉన్నాయో అప్పుడు చాలా వండి వార్చింది. పాపం మీడియా చాలా అలసిపోయింది. ఇప్పుడిప్పుడే కాస్త రెస్ట్ తీసుకుంటున్నట్టుంది. కానీ ఆ కాలంలో దాదాపు ప్రతిరోజు కూడాను ఆ మీడియా జగన్మోహన్ రెడ్డి ఇంటి గురించి ఆయన ఎంతంత డబ్బులు 1,00,000 కోట్లు తీసేసుకున్నాడు, 1,00,000 కోట్లు కాజేశాడు జనాలు అని చెప్పారు. ఇళ్లలో ఇన్ని స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో, ఆ లోటస్ పాండ్లో ఇదిగో ఇన్ని లిఫ్ట్లు ఉన్నాయి, అన్ని గదులు ఉన్నాయి, ఇన్ని 100 గదులు ఉన్నాయి, అన్ని 1000 గదులు ఉన్నాయి, ఇవి అని చెప్పారు. సరే అయిపోయింది. జనాల్ని ఎంత మోసం చేయాలో ఎన్ని అబద్ధాలు చెప్పారో అంత అయిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం ఏంటంటే ఇప్పుడు జేడీఏ చెప్పాడు ఆ కేసుని, సిబిఐ కేసుని డీల్ చేసిన అతను 1,00,000 కోట్లు పాడు ఏం కాదు, 12 నుంచి 1,500 కోట్లు దాకా ఏవో లెక్కలు తేలాల్సింది. కానీ అతను తీసుకున్నాడని మేము ఖచ్చితంగా చెప్పలేదు అన్నాడు ఆయన. అయిపోయింది. దాంతో కొంతకాలం ఊరుకున్నారు. ఇప్పుడు సరదా పడిపోయి ప్రతి వాళ్ళు కూడా ఆయన కేసులు ఏమైంది, ఆయన కేసు తొందరగా జరిగితే చూడాలని ఉంది మాకు, లేదు ఆయన బెయిల్ మీద ఉన్నాడు, ఆ బెయిల్ని రద్దు చేయండి, లేదు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఆయన ఏ కేసులు అయితే ఉన్నాయో అవి తెలంగాణకి బదిలీ చేయండి, అవి ఇవని చాలా గొంతెమ్మ కోరికలు కోరుతూ ఉంటారన్నమాట కొంతమంది. ఎందుకంటే ఆయన ద్వారా ఒక పార్లమెంటుకి వెళ్ళటం జరిగింది. మరి తప్పు చేశాడు కదా ఆయన, అట్లా పంపించకూడదు కదా కొంతమంది వ్యక్తుల్ని. బాగా సరదా పార్లమెంటు మీద వ్యామోహం ఉన్న మనుషులకి పంపించాడు ఆయన టికెట్ ఇచ్చి మరి. కాబట్టి ఏంటంటే కక్ష కడుతూ ఉంటారన్నమాట. పొట్టివాడు అని చెప్పేసి ఆయన్ని ఎగతాళి చేయటము. సరే అయిపోయింది. అయితే ఇంతకీ ఏంటంటే ఎవరైతే ఆయన్ని పొట్టివాడని ఇంతకాలంగా ఆగం చేసి అల్లరి చేసి ఒక రకమైన ఎగతాళి వ్యంగ్యంగా చేశారో, ఇవాళ ఆ కోర్టు వాళ్ళు వేసిన పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో వచ్చింది. జడ్జీలు వాళ్ళు ఒకటే చెప్పారు, మీకేం అవసరం, ఆల్రెడీ వాళ్ళు వచ్చి అక్షింతలు వేశారు, మీకేం కోర్టులు చాలాసార్లు చాలా రకాలుగా అక్షింతలు వేసింది, మీకేం అవసరం, ఇదే వ్యక్తులు వేసిన కేసుల్లో చాలా వరకు ఇంతకుముందు కూడాను అక్షింతలు వేసింది. ఇవాళ కూడాను ఈ కేసు విషయంలో బదిలీ చేయాల్సిన అవసరం మాకేం కనిపించడం లేదు, అవసరమేం లేదు, దానిలో మీ అభ్యంతరం ఏంటి అన్నట్టుగా ఒకటి అడిగింది.
అయితే కాబట్టి మేము బదిలీ చేయాల్సిన అవసరం లేదు, మేము చెయ్యమంది. తర్వాత బెయిల్ రద్దు చేయాలంటే బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం కూడా మాకేం కనిపించడం లేదు. ఆల్రెడీ ఇది కిందటి ఒక వారం 10 రోజుల క్రితమే ఇది రిజర్వ్లో పెట్టారు. ఇప్పుడు ఇవాళ చెప్పారనమాట ఈ సుప్రీంకోర్టులో వీళ్ళు ఇవాళ కేసులో చెప్పడం జరిగింది. అయితే బెయిల్ ఏదో క్యాన్సిల్ చేయాల్సిన అవసరం మాకేం పట్టడం లేదు, మాకేం కనిపించడం లేదు. కాబట్టి దీన్ని మీరు ఇంకొక రకంగా, ఎందుకంటే ఇదేదో రాజకీయ కక్షతో చేసింది అనేది వాళ్ళు పసిగట్టారు. కాబట్టి వాళ్ళు ఒకటే అడిగారు, ఇది కనుక మీరు మేము ఇంకొక రకంగా భావించాల్సి వస్తుంది, ఈ పిటిషన్ని మేము క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు గట్టిగా అనగానే ఎవరైతే ఈ కేసు వేశారో, ఈ పెద్ద మనుషులు వేశారో, ఆ పెద్ద మనుషులకి సంబంధించిన న్యాయవాదులు ఏం చేశారంటే, కాదు మేము ఈ పిటిషన్ని ఉపసంహరించుకుంటున్నాము అన్నట్టుగాను వెనక్కి తగ్గేశారనమాట. అంటే ఏంటంటే ఏదో అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనమాట. అట్లాగూ జగన్మోహన్ రెడ్డిని ఎన్ని రకాలుగా కష్టపెట్టాలో, ఎన్ని రకాలుగా అతన్ని ఇబ్బంది పెట్టాలో అవన్నీ పెట్టడానికి అనేక రకాల శక్తులు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఏంటంటే న్యాయస్థానాలు అనేవి ఏదో కాస్త కూస్తో కొంచెం అవి చక్కగా ఆలోచిస్తూ ఉంటాయి, చక్కగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటివి జరుగుతాయి. లేకపోతే కనుక మామూలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని లైక్ చేసేవాళ్ళు, ఆయన చేసిన పనులు, ఆయన పథకాలు ఇవన్నీ చేసిన వాళ్ళకి ఇవన్నీ కూడా కాస్త చికాకుగాను తలనొప్పిగాను ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే అట్లీస్ట్ పెద్ద మనసుతో సుప్రీంకోర్టు చాలా చక్కగా ఆలోచించింది, చాలా అర్థం చేసుకుంది, చాలా చక్కగా నిర్ణయం తీసుకుందని చెప్పాలి. సో అదండి సంగతి. కాబట్టి ఏంటంటే ఇది వీళ్ళు ఎవరైతే కేసు వేశారో వాళ్ళు, కేసు కాదు పిటిషన్ ఎవరైతే వేశారో అది ఉపసంహరించుకున్నారు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే అది ఎప్పటికీ అయ్యాను చచ్చాను, సిబిఐ ఈడీ ఏదో సరదాగా పడి వేశారు అక్కడ. అదేమంటే సంవత్సరాలు దశాబ్దాలు సాగుతున్నాయి. ఎప్పటికీ అయ్యాను చచ్చాను ఏమీ లేదు. ఇంతవరకు మీద ఉన్న డిశ్చార్జ్ పిటిషన్లే ఇప్పటివరకు వేయకపోతే ఇప్పటిదాకా ఏమీ డిస్మిస్ అవ్వలేదు. మరి ఆయన మీద ఏం కేసులు వేస్తారు, ఎప్పుడు దోషి అని తేలుస్తారు, ఆయన ఏంటి అసలు ఆధారాలు ఏమీ ఉండవు. జరిగిన విషయం అయితే ఆధారాలు ఉంటాయి, జరగని విషయం కానీ ఎక్కడ నుంచి ఆధారాలు ఉంటాయి? పోనీ దాన్ని ఏమన్నా మూసేస్తాయా ఈ దర్యాప్తు సంస్థలు? అంటే మూసేయవు, సరదా అనమాట, ఉంచుకోవాలన్నమాట. అట్లా ఉంచింది జగన్ మీద మట్టి వేయటానికి, బురద చల్లటానికి, పేడ చల్లటానికి, ఇట్లాంటివన్నీ అప్పుడప్పుడు ఇదిగో పనికొస్తాయి. ఇంకొకళ్ళు ఎవరో సరదా పడి ఇంకోసారి ఎట్లాగో అతని కేసు ఇలాగండి, అతన్ని బెయిల్ క్యాన్సిల్ చేసేయండి, ఆయన అది చేయండి ఇది చేయండి అని చేయటానికి వీలుగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడాను ఏదో పెద్ద మనసు చేసుకుని చాలా గొప్పగా ఇలాంటి కోర్టులన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మనం కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. సో అదండి సంగతి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.